నన్ను ఏంటమ్మా అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? నన్ను చిన్నారి పిల్లి. మా చిన్నారికి నిద్ర వస్తుంది లంచ్ చేశాక. ఆనంద భైరవి, గోలక్ష్మి, ఆనంద భైరవి వస్తున్నాడు. గోలక్ష్మి, భువనేశ్వరి గోమాత. అరే బంగారు తల్లిదే. సేద తీరు మెల్లగా. అబ్బో ఇంకొక గోలక్ష్మి వస్తుంది. గోవులతో మాట్లాడుతూ ఉండగా కాలభైరవుడు కూడా వచ్చాడు. కాలభైరవా, బూ తింటావా? కాలభైరవుడు పలకరించాక ఫుడ్ తెస్తానంటే అక్కడే ఉంటాడు. బగలాముఖి గోమాత, చాలా రోజులకు వచ్చావి బంగారు తల్లి. బంగారు తల్లి, ప్యారీ బాగు బగలాముఖి. ఇవాళ కంటిన్యూగా ఒక గోవు తర్వాత ఒకటి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఎవరమ్మా? ఎవరి చిట్టి దొంగ? చెట్ల మీద ఆడుకుంటున్నావా ఏంటమ్మా? రుద్రాణి ఇప్పుడే బగలాముఖి వచ్చి వెళ్ళింది. ఇప్పుడే వచ్చావా? ఉండు తల్లి, వస్తున్నా. ఫుడ్ తినేసి పడేసింది బకెట్. రుద్రాణి తాగేసి బకెట్ ఎలా పడేయచ్చా? అంబిక, నువ్వు కూడా వచ్చావా? ఇప్పుడే వెయిట్. ఉండమ్మా అని చెప్పి వెళ్ళాక ఎంత వినయంగా నిల్చుంటుందో మా బాలాంబిక. బాలాంబిక ఇక తన ఫుడ్ భుజించాక వేప చెట్టుకి నమస్కరించుకుని బయలుదేరింది. పిల్లి బాబు ఏంట్రా అవతారం అలా పడుకున్నావు? పిల్లి బాబు వాళ్ళ అక్క, ఇంకొక అక్క చిట్టి మియామ్స్. రోజంతా కష్టపడిన జీవుల్లాగా నిద్రపోతారు వీళ్ళు. వీళ్ళు నిద్రపోయే అవతారం చూస్తే ఎవరన్నా అలాగే అనుకుంటారు. పిల్లి బాబు పిల్లి బాబు మినీ దున్నపోతులాగా నిద్రపోతాడు మా పిల్లి బాబు. భువనేశ్వరి గోమాత. వీళ్ళు దసరా రోజున వచ్చారు. భువనేశ్వరి గోమాత. గోలక్ష్మి